హి ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ్. ఓం శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామిని నమో నమః. మాతృ పితృభ్యో నమః. ఆచార్య అతిథిభ్యో నమః. శ్రీమాత లలితా త్రిపుర సుందరయే నమో నమః. శివశక్తి స్వరూపులారా, మనం చాలా మంత్రయోగాలు, తంత్రయోగాలు, రహస్యవంతమైన విద్యలు కూడా అందించేందుకు రత్నశ్రీ తన వంతుగా కృషి చేస్తూ ఉంటుంది. దానిలో భాగంగా కర్ణయక్షిని మంత్ర సాధన గురించి ఇప్పుడు చెప్పుకుందాం. కర్ణయక్షిని అంటే కేవలం కర్ణంలో చెప్పేదే కాదు, సుఖములను సౌఖ్యములను కూడా ప్రసాదించగల దేవత. ఈ కర్ణయక్షిని మంత్రము ప్రతిరోజు తొలిసంధ్య మరుసంధ్య కులదేవతారాధన, ఇష్టదేవతారాధన పూర్తి చేసుకుంటూ 108 చెప్పున జపం చేయడం వలన ధనము, కీర్తి, విద్య, వ్యాపారం, ఉద్యోగంలో అభివృద్ధి, కుటుంబంలో సౌఖ్యము, రుణముల నుండి విముక్తి, రోగముల నుండి విముక్తి లభించి సర్వత్ర సుఖములు లభించగలవు. కర్ణయక్షిని ప్రసన్నం చేసుకోవాలంటే 16 లక్షల జపం చేయవలసి ఉంటుంది. గురు సమక్షంలో మంత్రములు, యంత్రములు తీసుకొని గురువు ద్వారానే మంత్రం తీసుకుని చేయవలసి ఉంటుంది. కేవలం మనం ఇంతకు ముందు చెప్పే సాధారణ ప్రయోజనములు పొందాలంటే ప్రత్యక్షంగానే జపం చేసుకోవచ్చు. ఎటువంటి అభ్యంతరం అయితే ఉండదు. ఈమె కర్ణంలో మనకు సకల విషయాలు తెలియజేయాలి అంటే 8 లక్షలు జపం చేయాలి. ముందు 42 రోజులు రోజుకి 82 మాలలు చొప్పున జపం చేసి గురువు వద్దకు వెళ్లి యజ్ఞము, తర్పణము, మార్జనం ఇచ్చి తర్వాత మిగతా జపం పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు కర్ణయక్షిని కుడి చెవిలో సకల విషయములను చెప్పగలదు. ఈ యక్షిని ఎప్పుడు కూడా అలజడిని సృష్టించదు. మీరు పిలిస్తేనే వస్తుంది. వచ్చి మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతుంది. ఈ కర్ణయక్షిని సాధనలు 4 మంత్రములుగా విభజించబడి ఉన్నాయి. ఎవరికి వీలైనవి వారు చేసి కర్ణయక్షిని యొక్క అనుగ్రహంతో సకల విధములైన సౌఖ్యములు మరియు కర్ణ విద్యలు కావాలనుకున్న వారు 8 లక్షలు, ప్రసన్నత చేకూర్చుకోవాలనుకున్న వాళ్ళు 16 లక్షలు జపం చేయాలి. సుస్నాతులై ఉండాలి, శుచి శుభ్రతలు పాటించాలి, తెల్లని వస్త్రములు, ఎరుపు వస్త్రములు ధరించాలి, ఏకాండ భుక్తం చేయాలి. ఎటువంటి పరిస్థితిలో కూడా పొలిమేర దాటకుండా జపములు చేయవలసి ఉంటుంది. ఎటువంటి విందు వినోదాలకు వెళ్ళకూడదు. తన ఇంట్లోనే ఉంటూ జపం చేయవలసి ఉంటుంది. నదీ పరివాహక ప్రాంతమందు, పర్వత శిఖరమందు, పుణ్యక్షేత్రమందు ఈ మంత్ర జపం చేయడం వలన అతివేగంగా సిద్ధింపజేసుకోవచ్చు. ప్రతిరోజు తొలిసంధ్య మరుసంధ్య నూనెతో అనగా మంచి నూనెతో తామర ఒత్తులు, సింధూరము పూసి దీపం వెలిగిస్తూ చేయడం వలన విశేషమైన ఫలితములు పొందగలరు. గురు సమక్షంలో చేయడం వలన కర్ణయక్షిని యొక్క లోటుపాట్లను అతివేగంగా తెలుసుకొని తగు విధంగా ప్రవర్తించి మనం ప్రసన్నత కూడా చేకూర్చుకోవచ్చు. ఇప్పుడు అవగాహన పెంచుకునేందుకు ప్రసంగాన్ని వినండి. అవగాహన పెంచుకొని జపములకు ఉపక్రమించండి. ఇప్పుడు కర్ణయక్షిని మంత్రము అం కం చం షట్కోణపుర వాసిన్వ్యై నమ స్వాహ. మంత్రం మరోసారి. అం కం చం షట్కోణపుర వాసిన్వ్యై నమ స్వాహ. మంత్రం మరోసారి. అం కం చం షట్కోణపుర వాసిన్వ్యై నమ స్వాహ. దివాత్మ స్వరూపులారా, వాచక జపమే చేయాలి. మానసిక ఉపాంశ జపం పనికిరాదు. ప్రసంగములను వినండి, అవగాహన పెంచుకోండి. ఎటువంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా యక్షిణులు, మహాశక్తులు, యోగినులు వాటితో సంపర్కము లేక వాటితో వ్యవహారము చాలా ప్రమాదకరమని చెప్పుకోవచ్చు. గాని నేర్చుకున్న వారికి, నేర్పురులకు, సాధకులకు అది సులభము, సాధ్యము. కాబట్టి పాముతో చెలగాటము, అగ్నితో చెలగాటము ఎలాగైతే ప్రమాదకరము, వీరితో కూడా అలానే ఉంటుంది. వాహనం అధిరోహిస్తే మనకు ప్రమాదం, గాని వాహనం అధిరోహిస్తే వేగంగా చేరుకుంటాం. ఎలాగైతే మన ఆవశ్యకతలను అనుసరించి వాహనములను వినియోగిస్తున్నాము, ఈ యక్షిణులు, యోగినులు, పిశాచినులు కూడా అలానే వాడుకోవాలి తప్ప ఎటువంటి పరిస్థితిలో కూడా చులకనగా చూడడం లేక హేళనగా ఉండడం, అవహేళన కావడం అన్నది చాలా ప్రమాదకరం. ఇవన్నీ అర్థం చేసుకొని సాధనలు చేస్తూ ముందుకు పోతే మీకు ప్రతిదీ సిద్ధింపబడుతుంది. కాగా ఒకసారి మనం ప్రయత్నించిన తర్వాత ఒకవేళ దానిలో ఎటువంటి నిదర్శనములు మనకు కనబడకపోతే మన గురువు వద్దకు వెళ్లి కొన్ని రోజులు సాధనలు నేర్చుకొని తర్వాత మనం పరిపూర్ణంగా చేయవలసి ఉంటుంది. ఉన్నాయి మనకి తప్పనిసరి అనుగ్రహిస్తాయి. దీనిలో ఎటువంటి సందేహం లేదు. దివ్యాత్మ స్వరూపులారా, చేయండి. చేసి తగ్గ ఫలితం ఉంటుంది. ఎనలేని ఆనందములతో మనోవాంఛ పరిష్కార సంతృప్తితో మెలగాలని హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకోవడంలోనూ భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలో ముందంజలో ఉంటూ మన యొక్క ఆచారాలలో ఉండే గొప్పతనాన్ని వెలుగెత్తి చాటేందుకు మీరు
కూడా తమ వంతుగా కృషి చేయాలని కోరుతూ, మీరు ఈ సాధనలు చేసి ఆ దేవత యొక్క ప్రసన్నతలు పొంది ఫలితం ప్రత్యక్షంగా చూడాలనుకునే వాళ్ళు ఈ సాధనకు ఆవశ్యకత కలిగిన మోహిని తిలకములు, యక్షిని గుళికలు, యక్షిని కవచములు, అష్టదిగ్బంధన యంత్రములు పెట్టుకుని చేయడం వలన విశేషమైన ఫలితములు ఇవ్వగలవు. అవి మీకు అందించేందుకు రత్నశ్రీ మీ ప్రాంతమందే మీకు అందుబాటులో ఉండేందుకు తమ వంతుగా కృషి చేస్తుంది. దానిలో భాగంగా హైదరాబాద్ లో 3 నంబర్లు ఇవ్వబడి ఉన్నాయి. వారిని సంప్రదించండి. హైదరాబాద్ లో రాజలక్ష్మి, శ్రీకాంత్, సీతారాం అడ్వకేట్ ఫోన్ నెంబర్లు ఇవ్వబడి ఉన్నాయి. అదే ప్రకారంగా ఒంగోలు అంబిక, కాకినాడ రాఘవాచారి, విజయవాడ చంద్రశేఖర్, అన్నవరం హరికృష్ణ మీ ఆవశ్యకతను అనుసరించి వీరిని సంప్రదించగలరు. ప్రతి విషయంలో మా వంతుగా శక్తి వంచన లేకుండా కృషి చేస్తూ మీ సాధనలకు మా వంతుగా సహాయం అందించాలని, ప్రతివారు సాధకులుగా మారి శక్తులను పెంపొందించుకోవాలని నిరంతరం కోరుతూ మీ సాధనలకు కావలసిన యజ్ఞ యాగాదులు, యంత్రాది విధులు అందిస్తూ నిరంతరం మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవా సమాజ్ ఆచార్య భీమసింగ్ రాయ్ కుమార్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్.